హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఎంతో టేస్టీగా ఉండే టమాటో కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 kg టమాటో తీసుకున్నాను, ఒక 10 పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకున్నానండి, స్మాల్ బంచ్. తాలింపులోకి 1 టేబుల్ స్పూన్ తాలింపు సరుగులు, ఆయిల్, అలాగే సాల్ట్ సరిపడా, రెడ్ చిల్లీ, కర్రీ లీవ్స్ తీసుకున్నాను. అలాగే ప్యాన్ పెట్టేసుకున్నానండి స్టవ్ పైన. సో ప్యాన్ వేడెక్కాక ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ పోసేసుకుంటున్నానండి. ఆయిల్ వేసాక ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేసేద్దాము. గ్రీన్ చిల్లీ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా వేసేస్తున్నాను. అలాగే త్వరగా ఉడకడానికి సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేశాక చక్కగా కలిపేసుకునేలా మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 minutes వెయిట్ చేయాలి. 5 minutes వెయిట్ చేశాక వాటర్ మొత్తం డ్రై అయిపోతుందండి. చూసారా, ఇదిగోండి ఇలా డ్రై అయిపోయింది. ఆయిల్ కూడా చక్కగా పైకి తేలింది. సో ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ చక్కగా కలుపుకొని కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. కొత్తిమీర యాడ్ చేసుకుందాము. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మనం చక్కగా కలిపేసుకుందామండి ఒకసారి బాగా. ఎందుకంటే కొత్తిమీర ఆయిల్ చక్కగా మగ్గుతుందండి, ఆ ఆవిరికి ఇది చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి రబ్బలు కూడా మనం మిక్స్ చేసేద్దాము. వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసిన తర్వాత ఒక 2 minutes మూత పెట్టేసి ఉంచుదామండి. మూత పెట్టేసి ఉంచేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూసారండి, ఆల్మోస్ట్ చల్లారిపోయినట్టే. ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇలా నేను గ్రైండ్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకున్నాను. అలాగే ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం పచ్చడిలోకి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని దాంట్లో మనం తాలింపు సరుగులు వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్. అంటే తాలింపు సరుగులోనే అన్నీ ఉన్నాయండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అవి. దాంట్లోకి అలాగే రెడ్ చిల్లీ, కర్రీ లీవ్స్ కూడా వేసేసుకుందాము. బాగా వేగిపోయిందండి. ఒకసారి చక్కగా కలిపేసుకుందాము. మెల్లిగా కలిపేసుకొని ఇలాగా నేను పచ్చడి పైన వేసేసానండి. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. ఇప్పుడు మనం తినేయచ్చండి, రెడీ టు సర్వ్. సో ఈ పచ్చడి అనేది టిఫిన్స్లో కానీ, అన్నంలో కానీ, దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. అలాగే 10 minutesలో అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి నా కామెంట్స్లో తెలియపరచండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.